అమ్మా చెప్పు నాన్నా. ఈరోజు నాకు క్యారెట్ హల్వా తినాలనిపిస్తుంది, ప్రిపేర్ చేయి. సరే. అమ్మా అమ్మా క్యారేజ్ రెడీనా అమ్మా? ఇదిగో తెస్తున్నా. అమ్మా అమ్మా నాకు టైం అయిందమ్మా. ఇదిగో నాన్నా, టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను ఆ మీటింగ్ అయ్యాక తింటాను. అమ్మా క్యారియర్లో క్యారెట్ హల్వా పెట్టేశావుగా? లేదు నాన్నా. ఎందుకమ్మా? ఇందాక చెప్పాను కదా, మర్చిపోయావా? లేదు, నేను హల్వా చేయాలనుకున్నాను, అది ఉప్మా అయ్యింది. ఆఫీస్కి వెళ్ళాక ఆర్డర్ పెట్టుకొని తింటావా? ఆర్డర్లో మా అమ్మ చేతితో చేసిన హల్వా రాదు కదా. నాకు నువ్వు చేసిన హల్వా తినాలనిపించింది, అందుకే అడిగాను. ఎన్ని రోజులు నువ్వు తిన్నది నేను చేసిన హల్వా కాదు నాన్నా. మరి ఎవరు? భూమి చేసిన హల్వా. తనకి ఫోన్ చేసి పెట్టమని చెప్పనా? అక్కర్లేదు. అవసరమైతే నేను ఆన్లైన్లో చూసి నేర్చుకొని వంట చేసుకొని నేనే తింటా. నీ కోపంతో ప్రేమగా వండిపెట్టే భార్య వంటని ఎంత మిస్ అవుతున్నావో చూడు. బాయ్. బాయ్. భూమి, అత్తయ్య. అత్తయ్య. భూమి బిజీగా ఉన్నావా? పర్లేదత్తయ్య, చెప్పండి. ఈరోజు మీ బావకి నువ్వు చేసి పెట్టే క్యారెట్ హల్వా గుర్తొచ్చినట్టుంది. నన్ను చేసి పెట్టమని అడిగాడు. చేసి పెట్టారా? తిన్నాడా? నువ్వు చేసేంత బాగా నేను చేయలేను కదా. నేను విఫలయత్నం చేశాను. పాపం వాడు నిరాశగా వెళ్ళిపోయాడు. అయ్యో పాపం. నువ్వొక పని చేస్తావా? నేను చేసుకుని తీసుకెళ్ళి పెట్టనా? అదేంటత్తయ్య అంత మోమాటంగా చెప్పాలా? మీరు చిన్న క్లూ ఇస్తే చెలరేగిపోను. మీరు నాకు ఆర్డరు ఆఫరు రెండూ ఒకేసారి ఇచ్చారు. ఇక చూసుకోండి. మీరు ఫోన్ పెట్టేలోపు మొత్తం రెడీ చేసి తీసుకెళ్తా. సరే. ఈరోజు క్యారెట్ హల్వాతో బావని ఇంప్రెస్ చేసి క్యా టేస్ట్ హే అని అనిపించుకోవాలి.